ఏదైనా కౌంట్లో ప్రాబ్లం ఉన్నా, మొటిలిటీ ప్రాబ్లం ఉన్నా కానీ దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందుకనే అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఆర్ పూర్ లైఫ్ స్టైల్. అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి హెల్దీ హ్యాబిట్స్ లేకపోవడం కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, వర్క్ స్ట్రెస్ కానీ అండ్ అవుట్ సైడ్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ వల్ల కూడా స్పర్మ్ పారామీటర్స్ అనేది అబ్నార్మల్గా ఉండడం చూస్తుంటాము. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మెడికల్ ఇష్యూస్, జన్యుపరమైన లోపాలు ఉండొచ్చు, ఆర్ఎల్స్ లోకల్ గా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అండ్ స్పర్మ్స్ బయటకు వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల కూడా స్పర్మ్ పారామీటర్స్ అనేది అబ్నార్మల్ గా ఉండొచ్చు. సో ఒక్కసారి స్పర్మ్ పారామీటర్స్ ఏమన్నా అబ్నార్మల్ గా ఉంటే మనము మళ్ళీ అట్లీస్ట్ 6 వీక్స్ గ్యాప్ తీసుకొని సెకండ్ టైం రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి స్పర్మ్ పారామీటర్స్ అబ్నార్మల్ గా ఉంటే అన్ని ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ 6 వీక్స్ అయినాక మనం చెక్ చేసుకుంటాం. అప్పుడు కూడా ప్రాబ్లం ఉంది అంటే ఇవన్నీ రీజన్స్ ఎందుకు అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాము. హార్మోన్స్ కూడా చెక్ చేస్తాము, తర్వాత స్కాన్ కూడా చెక్ చేస్తాము. ఇన్ఫెక్షన్స్ కోసం లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని మనం అలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ముందుకెళ్తాము.